సో తగ్ లైఫ్ ట్రైలర్ వచ్చింది, చూసినావు తగ్ లైఫ్ ట్రైలర్? ఎట్లా అనిపించింది తగ్ లైఫ్ ట్రైలర్? ఫస్ట్ నువ్వు చెప్పిన తర్వాత మాడతా. బాగుంది, బాగా నచ్చింది. అంటే ఆ కాన్ఫ్లిక్ట్ మొత్తాన్ని కూడా వాళ్ళు కొంచెం ట్రైలర్ ఎక్కువ తీసుకొని వీళ్ళని చాలా వరకు చెప్పేశారు అని అనిపించింది. అంటే వాళ్ళు లెఫ్ట్ అవుట్ చేసిన పాయింట్ ఏంటంటే ఎందుకు అయింది కాన్ఫ్లిక్ట్ అనే దగ్గర, అంటే అది కూడా నీకు ఒక రకంగా చూపించారు. ఫాదర్ అండ్ సన్ ఆర్ మెంటర్ అండ్ స్టూడెంట్ లాగా అనుకోవచ్చు మనం ఇది వాళ్ళ రిలేషన్షిప్. దాంట్లో కూడా ఎందుకు అనేది ఒక రకంగా చూపించారు. అంటే లైక్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ శంభుని ఎస్టీఆర్ని అదే ఏమంటారు దాన్ని ఎఫెక్ట్ చేసి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆయన్ని చేంజ్ చేసి దానివల్ల రిఫ్ట్ అంతా స్టార్ట్ అయిద్దా అని అనుకోవచ్చు మనం. బట్ ఐ థింక్ ఐ రియలీ లైక్ తగ్లే ఫ్రేమ్స్ మ్యాన్, ఎస్పెషల్లీ మన్రత్మ తీసింది దట్టు ఈ టైంలో ఆఫ్టర్ PS2 తర్వాత. ఈ షార్ట్స్ కావచ్చు, ఈవెన్ కెమెరా కట్స్ కావచ్చు, ట్రైలర్ కట్ మ్యాన్, ట్రైలర్ కట్ ఎవరు చేస్తారు కానీ కేక్ కట్ చేస్తారు. ఐ లవ్డ్ ఇట్ మ్యాన్. ఐఎమ్ దేర్, ఐఎమ్ సీటెడ్ ఫర్ డే 1. ఓకే నాకు ఐఎమ్ బిట్ డిసప్పాయింటెడ్. నేను మళ్ళీ రియాక్షన్ చేసిన తర్వాత మళ్ళీ చూసా. సో ఐఎమ్ బిట్ డిసప్పాయింటెడ్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా చెప్తా, ఇదేదో డిఫరెంట్ ఉండాలి కంపల్సరీ కాదు. వాట్ దే షోన్ మీ ఇన్ ద గ్లిమ్స్ బ్రో, గ్లిమ్స్ మామూలుగా ఉండదురా. చచ్చిపోయినా చూసి ఓరయ్యా ఏంట్రా ఇది కమలాసన మణిరత్నం చేస్తున్నాడా అనే ఫీలింగ్ లో ఉండే నేను. కంపేర్ టు దాట్ దిస్ ఫీల్స్ లైక్ అ నవాబ్ సీక్వెల్. నవాబ్ ఏదైతే ఉందో మన చెక్క చేవంత వానం సినిమా, యాక్చువల్ తమిళ్ సినిమా పేరు. సో ఆ సినిమా సీక్వెల్ లెక్క అనిపించింది నాకు చూసి. లైక్ నేను ఏమనుకున్నా, చాలా వరకు యకుజా రైల్స్ ఒక లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ చూపించారో నాకు అది ఒక టోన్ సెట్ అయింది. పోనీ మొన్న వచ్చిన ఏదైతే గ్లిమ్స్ అనిపించిందో కొంచెం మాఫియా పెట్టుకున్నారు. లైక్ రిలీజ్ డేట్ పెట్టినప్పుడు గ్లిమ్స్ కూడా June 5th వచ్చినప్పుడు అది కూడా ఓకే శంభు ఉన్నాడు వీళ్ళు ఉందా అని చెప్పేసి ఒకటి అనిపించింది. కరెక్ట్. నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఇట్స్ మోర్ ఆన్ దీస్ 2 క్యారెక్టర్స్. వీళ్ళ ఇది ఎక్కువ ఉంది కానీ వాళ్ళు ఏదైతే ఫస్ట్ చూపించిన గ్లిమ్స్ ఉందో దాన్ని ఎక్కువ చూపించలేని ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ సీన్స్ ఎప్పుడు ఉంటాయంటే శంభు బీట్స్ కమల్ హాసన్ వెరీ బ్యాడ్. కమల్ హాసన్ రిట్రీట్ లోకి వెళ్ళిపోయి కమల్ హాసన్ లైక్ ఆయన మళ్ళీ రీవర్క్ చేసుకుని ఆయన హీ కమ్స్ బ్యాక్ ఫర్ శంభు. ఆ టైంలో జరిగే సీన్స్ అవ్వనుకుంటున్నాను. బట్ ఐ హ్యావ్ వన్ మోర్ ప్రాబ్లం. ఇది ఐ థింక్ ఆల్రెడీ అన్ని చోట్ల జరుగుతుంది, కాస్టింగ్ అండ్ స్టఫ్. ఓకే ఓకే అర్థం కాలేదు. సో అది నేను కాస్టింగ్ లైక్ యాక్టర్స్ కాస్టింగ్ అండ్ మీకు కనపడ్డ ఒక సీన్ కావచ్చు, అదంతా కూడా జనాలందరూ ఒక కాన్వర్సేషన్ తీసుకొచ్చారు. లైక్ రవితేజ అండ్ స్టఫ్ అనే అది ఇది కాన్వర్సేషన్ తీసుకొచ్చారు. బట్ నేను ఐ ఆల్వేస్ స్టూడ్ అబౌట్ వన్ థింగ్. క్యారెక్టర్ కానీ యాక్టర్ కానీ లైక్ ఆ సీన్ ఆ స్టోరీ డిమాండ్ చేస్తే ఐ రియలీ డోంట్ గివ్ ఏ షిట్ అబౌట్ ఏజ్ గ్యాప్. ఓకే ఐ రియలీ లైక్ ఇప్పుడు రవితేజ అండ్ భాగ్యశ్రీ భూషణ్ దగ్గర మనం ఎందుకు కాన్వర్సేషన్ పెట్టామంటే ఇట్ రియల్లీ డజంట్ మేక్ సెన్స్. అంత అవసరం కూడా లేదు, బట్ దే రియలీ హ్యాడ్ టు డూ ఇట్. బట్ ఇక్కడ అలా కాదు. ఇప్పుడు నువ్వు మరి అలాంటి కాన్వర్సేషన్ నువ్వు వెంకటేష్ గారు అండ్ ఐశ్వర్య రాజేష్ నువ్వు చెప్పొచ్చు, బట్ నువ్వు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ద స్టోరీ హెల్ప్స్. షీ సూటెడ్, ద స్టోరీ హెల్ప్స్. అది. బట్ ఇక్కడ అలా కాదు. లైక్ నీకు సైరా వేసుకో, ఇంకెందుకురా సైరా, చిరంజీవి గారు అంటే తమన్నా సెట్ కాలేదని కాదు. అంటే లైక్ దే బోత్ హ్యాడ్ డిఫరెంట్ లైఫ్స్. ఈమె లైఫ్ లాంగ్ మొత్తం కూడా సైరా గురించి చెప్తూ వెళ్తుంది. ద మూమెంట్ షీ సీస్ హిమ్ స్పార్క్ ఉంది. సో ఇది అంటే ద వే వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు ఆ క్యారెక్టర్స్ ని, అండ్ ఆ క్యారెక్టర్స్ కి ఆ డెఫినేషన్ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్. అండ్ నాకు అలాగా ఐ వాజ్ విత్ ఆల్ దట్. కానీ ఎప్పుడైతే నీకు రవితేజ గారు భాగ్యశ్రీ ఆర్ ఈ స్టఫ్ ఏదైతే ఉందో ఇట్ రియల్లీ ఫీల్స్ ఇంటెన్షనల్. కానీ నాకు దీంట్లో అలా అనిపించలేదు. బట్ ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ మేక్ కాన్వర్సేషన్. మళ్ళీ అంటారు లైక్ సాంబార్ కాబట్టి అని మనల్ని కామెంట్ చేయొచ్చు. బట్ సాంబార్ ఏదైనా సినిమానే నాకు వేరే సినిమానే. సో ఇక్కడ మాత్రం ఐ డోంట్ నో లైక్ హౌ ద త్రిష కాన్వర్సేషన్ హ్యాపెన్ అవుతుంది. నేను సినిమా బట్టి చూడాలి. బట్ ఐ డోంట్ సీ ఎనీ మచ్ ప్రాబ్లమాటిక్ ట్రైలర్ లో. నాకు ఎందుకు ఇది టూ మచ్ ప్రాబ్లమాటిక్ ఎందుకు అనిపించలేదంటే ఆల్రెడీ కమల్ హాసన్ గారు అండ్ ఆల్సో యాక్ట్రెస్ పేరు మర్చిపోయిన ఆండ్రియా కాదురా, లైక్ ఈ సినిమాలో ఉన్న యాక్ట్రెస్ ఆమె పేరు మొన్న సరిపోతే శనివారంలో పేరు మర్చిపోయినా, వెరీ సారీ అబౌట్ ఇట్. ఆమె ఆల్రెడీ దే మేడ్ అ మూవీ దట్ వాస్ సంథింగ్ లైక్ ఎప్పుడో ఉంటది, అది పోతురాజ్ సినిమా ఏదో ఉంటది, ఆ టైంలో వచ్చేసింది. లైక్ అది చేసారు కాబట్టి ఇది ప్రాబ్లమాటిక్ అట్లేం కాదు. నాకు ఫస్ట్ నాకు అది రియాక్ట్ అయ్యేంత టైం ఇవ్వలేదు ట్రైలర్ లో. వాళ్ళు అది చాలా ఫాస్ట్ కట్ చేశారు అదొకటి అనుకున్నా. కానీ త్రిష గారి కాన్సెప్ట్ ఏదైతే వచ్చిందో ఐ పర్సనలీ ఫీల్ దాట్ విల్ బి అ టర్నింగ్ పాయింట్ ఇన్ ద స్టోరీ.
మణిరత్నం గారి సినిమాలో క్యారెక్టర్స్ చిన్న చిన్న తప్పులు చేయరు మావా, పెద్ద పెద్ద తప్పులు చేస్తారు, స్టోరీని పెద్ద మార్చే తప్పులు పెద్ద పెద్ద చేస్తారు. తప్పులు చేస్తారు. అందుకు నాకు నమ్మకం ఉంది, ఇది ఏదో చేస్తున్నాడు చూసిన పత్యాపారం చేస్తున్నాడు ముసలోడు, పెద్ద పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసినట్టున్నాడు. దాని వల్ల అదే. నేనేమనుకుంటా తెలుసా, సింబు ఆల్సో యునో ఫ్యాన్సీస్ త్రిష, వీళ్ళిద్దరి మధ్యలో కమల్ హాసన్ త్రిష, వచ్చిండు, దీని వల్ల లొల్లి అయింది. నాకు అట్లా అనిపిస్తుంది, బికాజ్ ఇట్ ఈస్ మణిరత్నం, maybe. ఐ క్యాన్ థింక్, నాకు అట్లా అనిపిస్తుంది. I can కాబట్టి think. నేను కాదు, ఏమట్లేదు. ఈ అభిరామి గారు, మన థ్యాంక్ యూ వెరీ మచ్. రఘువరన్ అభిరామి బీటెక్ గారు, లో అభిరామి గారు రఘువరన్ బీటెక్ లో యువతలేమో ఈయన విజయ్ ఆయన పేరు, ఎవరు? ధనుష్ విజయ్ ఇద్దరు ఉంటారు. ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఆ, ఈయనకి ఆ, ఇవ్వకుండా ఇట్లా ధనుష్ కి Silent అటుపోతుంది. ఎస్టీఆర్ నిజమే. ఎక్స్ప్రెషన్ అనమాట. ఈ ముసలోని తీసుకొచ్చింది ఎందుక నాకు అనుకున్నాను. కరెక్టే, బట్ యా నువ్వు అన్నది కరెక్టే బ్రో, లైక్ అది ఖచ్చితంగా సూట్ కావాలి. సైరాక్ అయితే మాత్రం, సైరా కానీ ఖైదీ నెంబర్ 150 కానీ, వాళ్ళిద్దరు పేరు నాకు ఖైదీ నెంబర్ 150 ఐ హావ్ ఎ ప్రాబ్లం. యా ఖైదీ That's- నెంబర్ 150 అంటే సెట్ కాలేదు. చూస్తే వాళ్ళిద్దరు నిజంగా పేరు అని అనిపించాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ, అంటే అలా కాదు. నేను దానికంటే ఆ క్యారెక్టర్స్ అని అంటే ఇప్పుడు అరే ఇక్కడ ఎప్పుడైనా కానీ హీరోయిన్ ప్లేయింగ్ అని ఓల్డర్ ఏజ్డ్ క్యారెక్టర్ అనే దానికంటే ఇప్పుడు మన వాళ్ళకి అందరికి ఇష్యూ ఏంటరా, లైక్ 60 years 70 year old యాక్టర్స్ ఆర్ ప్లేయింగ్ అండ్ 40 year old 30 year old క్యారెక్టర్స్ అనేది చాలా మంది మాట్లాడుకునే కాన్వర్సేషన్. సో ఒకవేళ ప్లే చేసినా ఇట్ షుడ్ ల్యాండ్, అది ఇంపార్టెంట్. అండ్ కొన్నిసార్లు ల్యాండ్ కానప్పుడే మనకి ఆ పేరింగ్ అనేది సెట్ కదా. అంటే ఒక్కొక్కసారి క్యారెక్టర్ డిఫైన్ కావాలి అంతెందుకు. లైక్ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం కొద్దాం, వెంకటేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది. ఆయన యంగేజ్ లో అది చేశారు అని చెప్తారు, ఏజ్ బార్ అయిపోయిందని కాన్వర్సేషన్ తీసుకొస్తారు, ఏజ్ బార్ అయిపోయింది ఇంకా పెళ్లి కాలేదు, లైక్ ఆ టైప్ ఆఫ్ సీన్స్ లోకి రన్ చేసి దెన్ దే విల్ కనెక్ట్ విత్ ఐశ్వర్య రాజేష్. అది కూడా ఒక స్పార్క్ అంటే ఒక స్పరింద మూమెంట్ లాగా తీసుకొచ్చేసి ఒక మంచి కామెడీని జనరేట్ చేసే విధంగా వాళ్ళ పేరుని ప్లాన్ చేస్తారు. అలా చేస్తే ఇట్ రియల్లీ ల్యాండ్స్. బట్ అలా కాకుండా సడన్ గా హీఈస్ 25 year old యంగ్ మిల్క్ బాయ్ అని అలా చూపించేసేసి అంత హడావిడి చేసేసి మళ్ళీ మనం నమ్మాలి అక్కడ. నీకు ఫ్రేమ్ లో అట్లీస్ట్ లైక్ అంత లైక్ ఓల్డర్ యాక్టర్ ఉన్నప్పుడు నువ్వు ఫ్రేమ్ లో యంగర్ గా చూపించడానికి ఎఫర్ట్ కూడా పెట్టకుండా అసలు మేకప్ తో ఏదంతా పెట్టేసి నువ్వు నమ్మేసాయి 30 year old అని అన్నట్టు, అది కష్టం కదా. సో అప్పుడు మళ్ళీ దానికి నువ్వు ఆపోజిట్ ఒక లైక్ యంగర్ యాక్టర్స్ ని పెట్టేసేసి యా నువ్వు ఇప్పుడు వీళ్ళిద్దరు పేరు ఈ మెయిన్ పడిపోయింది నువ్వు నమ్మాలి అంటే అక్కడ ప్రాబ్లం. ల్యాండ్ అయితే నో ప్రాబ్లం. అది బట్ స్టిల్ లైక్ ఇప్పుడైనా అని లైక్ నాకైతే మాత్రం ఏదైతే త్రిష గారు ఉన్నారో సినిమాలో ట్రైలర్ లో చూపించినట్టుగా ఉంటే పెంట పెట్టేది అదేరా, యానిమల్ కొడతా అనిపిస్తుంది నాకు. ఎందుకు కమల్ హాసన్ కమల్ ఫిలిమ్స్ లో ఇల్లీగల్ సిండ్రోమ్ ఉంటది. అంటే నాకైతే అంటే లైక్ దీంట్లో నాకు ముఖ్యంగా మణిరత్నం కాబట్టి నమ్మకం ఉంది. అది ఏదో ఉట్టిగా బెటర్ బ్రో, లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ముఖ్యంగా ఆఫ్టర్ విక్రమ్ ఐ డోంట్ థింక్ ఏదో చెస్ట్ పెట్టాలి కదా అని బెటర్, నాకు అదే అనిపిస్తుంది. దట్ వాజ్ నమ్మకం అంటే June 5th లో కనుక ఇది కనుక కాదు జస్ట్ ఏదో పెట్టారంటే మాత్రం నేనే అంట ఒక్క మీద అనేస్తాను. నాకు కార్ లో కూర్చొని అంతే మావా ఏముంటదిరా. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గ్లిమ్స్ ఒకటి చూపించారా, లైక్ మా బాబు ఇదేదో జరగబోతుంది రంగరాయ శక్తి వేలన్నో గ్లిమ్స్ నిజం చెప్పాలంటే ఏం ఆడుతున్నారు. కొరియోగ్రఫీ అంత ల్యాండ్ కాదు గ్లిమ్స్ లో. ఒరే అది రివర్స్ లో షూట్ చేసిర్రా. చేశారులే బట్ నీకు అది ఇంపాక్ట్ రాదు. లైక్ నాకు పర్సనల్లీ అది కూర్చోాల. తర్వాత వచ్చింది చూడు ఒకటి స్మాల్ కట్ 30 second కట్, అది కేక, అది వేరే లెవెల్. ఏంట్రా గ్లిమ్స్ నచ్చకపోవడం ఏంటరే, దాని వల్లే వచ్చిన హైప్ రా. ఇప్పుడు మణిరత్నం కమల్ హాసన్ గారు మళ్ళీ వస్తున్నారు అనే ఎక్కువ అయిపోతుందిరా. బాను నేను గ్లిమ్స్ చూసినప్పుడు నేను కూడా ఐ వాస్ హ్యాపీ, అంత బాగానే ఉంది. బట్ తర్వాత కూర్చొని చూసినప్పుడు నీకు ఏమంటది అంటే నీకు డెప్త్ కనపడదు ఫ్రేమ్స్ లో ఫస్ట్, ఆ తర్వాత రష్ ఫుటేజ్ లాగా అనిపించుద్ది, తర్వాత కొరియోగ్రఫీ అంత స్ట్రాంగ్ గా ల్యాండ్ కాదు. మేబీ ఐ డోంట్ నో, ఆ కొరియోగ్రఫీ నేను చూడలేదు కాబట్టి మేబీ నాకు ఫస్ట్ టైం అనిపించింది. బట్ నాకు అది ల్యాండ్ కాదు. నాకు గ్లిమ్స్ ఐ వాజ్ 70% హ్యాపీ, 30% కాదు. బట్ ఎప్పుడైతే తర్వాత ఒక ఫాస్ట్ కట్ వచ్చింది చూడు, ఒక 30-40 seconds లాస్ట్ లో మళ్ళీ నాయగన్ అని అలా వచ్చింది చూడు, అది మాత్రం లైక్ నా బ్రెయిన్ వేలిపోయింది అట. లైక్ అప్పుడు నాకు ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఐ వాజ్ నాట్ తగ్ లైఫ్ అనిపించలే నాకు అప్పటి వరకు. ఆ ఫ్రేమ్ తర్వాత మాత్రం ఐ వాజ్ హ్యాపీ. మళ్ళీ మొన్న వచ్చిన సాంగ్
అనిపించింది. అంటే లైక్ ఇట్స్ గోయింగ్ టిపికల్ అనిపించింది. బట్ నిన్న వచ్చిన ట్రైలర్ నో మళ్ళీ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. యూ హ్యావ్ టు బి సీటెడ్ అని అనిపించింది. అది. ఎవరా బాబు నాకైతే మాత్రం గ్లిమ్స్ వేరే లెవెల్ అయితే ఉండే. మరి నేను చూసే లెన్స్ లో నువ్వు చూడవు, నువ్వు చూసే lens ఆబ్వియస్లీ లో నేను చూడను కాబట్టి ఎవరిది వాళ్ళ సబ్జెక్టివ్ ఉంటది, అది వేరే విషయం. కానీ నాకు కాకపోతే లైక్ ఇప్పటి వరకు మణిరత్నం కన్ఫ్యూజ్డ్ అంటే అరే నిజం బ్రో, లైక్ ఎట్లా అంటే మణిరత్నం అండ్ కమల్ హాసన్ మీద ఏదైతే కాంబినేషన్ మీద ఉందో కంప్లీట్లీ నేను కొంచెం ఆనెస్ట్ చెప్పాలంటే పొన్నియిన్ సెల్వన్ బొక్కలా ఉంటది. వెరీ యా బొక్క కాదు అది బావి. అది బావి వేరే లెవెల్ ఉంటది. ఈవెన్ ఇండియన్ టు ఇక్కడ ఈయన వేరే ఉండే. బట్ నాకు నమ్మకం ఉంది, అది ఆ గ్లిమ్స్ క్రియేట్ చేసిన ఆ నమ్మకం. ఆ గ్లిమ్స్ రావడం వల్లనే అరే వీళ్ళు నేను something చాలా బాగా మర్చిపోయా. చెప్పబోతున్నారు నువ్వు ఇండియన్ 2 అనగా నాకు వెలిగిందని చెప్పారు. ఇండియన్ 2 లో తాత అప్గ్రేడ్ వస్తాడు చూసా. ఇది ఏం అప్గ్రేడ్ అవుతారు తాత మస్తు upgrade చేస్తాడు బ్రో వస్తాడు దాంట్లో. కదా. అది గుర్తు చేసుకోవాలా? Like తాత ఇంట్రొడక్షన్ రా. తాత ఇప్పుడు కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి తాత బ్యాక్ వచ్చాడు కదా. ఆ, తాత ఎక్కడో సమ్ చైనాలోనో జపాన్లోనో ఎక్కడో ఆయన ట్రైనింగ్ ఏదో చూసుకుంటుంటాడు కదా. ఆ. సో నాకు ఈ తగ్గలే గ్లిమ్స్ కూడా అరే ఏదో కొడతాడు నాకు అలా అనిపించింది. అర్థమైంది బట్ అర్థం బట్ ఓవరాల్ గా లైక్ డిడ్ నా ఎక్స్పెక్టేషన్స్ ఏదో ఖచ్చితంగా మేనేజ్ చేసింది ఈ ట్రైలర్. లైక్ చాలా ఉండే నాకు గ్లిమ్స్ ఎటో తీసుకుపోయింది. యాకుజా అంటాడు, జాపనీస్ అంటాడు, Younger version. యంగర్ వర్షన్ డిఎస్ లుక్ చాలా బాగుంది, అది వేరే విషయం. బాగుంది లైక్ కదా. చాలా బాగుంది అది. బట్ నేనైతే మాత్రం జాపనీస్ కటానాస్ అవన్నీ చూపించండి లిటరల్ గా. అదేంది మన వార్ యూనిఫామ్ వేసుకుని ఉంటాడు, జాపనీస్ వార్ యూనిఫామ్ వేసుకుని ఉంటాడు గ్లిమ్స్ లో వైట్ లో. సో అది చూపిస్తారు అనుకున్నా, ఉండొచ్చు. బట్ నేను అనుకున్న దానికంటే మరీ ముంబై అండ్ మరీ నవాబ్ ఉన్నట్టు అని ఫీలింగ్ వస్తుంది. మై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ మేనేజ్, నో డౌట్ డోంట్ అబౌట్ ఇట్. ఎక్స్పెక్ట్ సో మచ్ ఫ్రమ్ దట్ గ్లిమ్స్ షాట్. నీకు సినిమాలో చాలా తక్కువ ఉంటుందని అనుకో. ఇప్పటి వరకు వచ్చిన అలా promos అనుకోని ఎన్నిరా? 3 మూడులో ఈ రెండిట్లల్లో ఎక్కువ జాపనీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇది ఎక్కువనే ఉంది. అంటే లైక్ ట్రైలర్ లో కొంచెం బాగానే చూపించారు, ఆ ఫైట్ సీక్వెన్సెస్ కొంచెం అట్లే ఉన్నాయి. అండ్ మోర్ సిగ్నిఫికెంట్ అదే ఉంది కదా, అట్లా అని చెప్పేసి అంటున్నాను. నీకు So- మళ్ళీ నీకు కొరియోగ్రఫీ వచ్చినప్పుడు రజనీ కమల్ గారి లుక్ అంతా కూడా లైక్ లాంగ్ బియర్డ్ అదంతా ఉంటుంది. సో హీ కమ్స్ బ్యాక్ లైక్ ఐ థింక్ ఎస్టీఆర్ విల్ బీట్ హిమ్ సో బ్యాడ్. ట్రైనింగ్ అయిపోయి హీ రీఇన్వెంట్స్ హిమ్సెల్ఫ్ అండ్ హీ కమ్స్ బ్యాక్. మరీ ముసలైన ట్రైనింగ్ దాదా, చేసుకొని అదంతా- మళ్ళీ కొడుకుని కొట్టడానికి వస్తున్నావు అంటే ఎటో ఉందిరా అది. కొడుకు కాదు ఎవరైతే కొడుకే, టెక్నికల్లీ కొడుకే. డైలాగ్ బాగుంటది కదా. ఈయన మేల యమలో యమలో కావాలిగా. తెలుగులో రా ఏంటి అదేలా యముడి దగ్గరికి వెళ్తున్న వాడిని నువ్వు వెనక్కి లాక్కొచ్చావు, ఇక నీది నాది, నీ ఒంట్లో నా ఒంట్లో పారేది ఒకే రక్తం, సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటుంది ట్రైలర్ లో స్టార్టింగ్. తీసుకోలేము బాగుంటుంది. బట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎక్సైటెడ్, బట్ ఐఎమ్ కాషియస్లీ ఆప్టిమిస్టిక్ రైట్ నౌ. నాకైతే సిచ్యువేషన్ వాడు ఎక్సైటెడ్ చాలా ఎక్కిపోయింది దానికి, ట్రైలర్ ఎక్కేసింది, నరనరాల్లో బాకేసింది దానికి. సో కాదు నీకు ఒకటి ఎక్కింది నాకు ఒకటి ఎక్కటం ఏంటరా, నీకు గ్లిమ్స్ ఎక్కటం ఏంది? గ్లిమ్స్ పిచ్చి పిచ్చికి ఎక్కేసిందిరా. నేను అది చూసి ఇండియన్ 2 పోతే పోని బొక్క, ఇండియన్ 3 రాకపోతే రాకపోని, నీకు విక్రమ్ 2 అంటారా, విక్రమ్ 2 కూడా వద్దు, నాకు గ్లిమ్స్ లో చూపించినట్టు చూపిస్తే చాలు సినిమా అనుకున్నాను నేనైతే. నేను లిటరల్లీ పాజిటివ్ సైడ్స్ ఆఫ్ ఇండియన్ 2 అండ్ PS2 అని అనిపించింది నాకు గ్లిమ్స్ చూడగా. అంటే లైక్ డోంట్ గెట్ మీ టూ బ్యాడ్, బట్ 70% ఐఎమ్ ఓకే, 30% నాకు ఆ ఇండియన్ 2 వైబ్లు అయితే పడ్డాయి గ్లిమ్స్ నుంచి. గ్లిమ్స్ ఒకసారి మళ్ళీ చూడు, నేను మళ్ళీ ఇండియన్ 2 ఒకసారి చూసి గ్లిమ్స్ చూడు. బ్రో 30 సార్లు చూసినారా గ్లిమ్స్? ఎక్కువ ఇండియన్ 2 ఎన్నిసార్లు చూసా? కాలే ఈ సిచ్యువేషన్ తగ్ లైఫ్ ట్రైలర్ వచ్చింది, ఇంకో ట్రైలర్ ఉంటుంది అనిపిస్తుంది, జస్ట్ 2 minutes ఇంకొంచెం టైం ఇచ్చుకొని వాళ్ళు ఇంకా బాగా చూపెట్టాల్సింది నా ఫీలింగ్. వాళ్ళు నచ్చిందంట. సో మీ థాట్స్ ఏంటి, అసలు ట్రైలర్ నచ్చిందా లేదా? జూన్ 5th నాడు వెళ్తున్నారా అని వెళ్ళిపోతా, ఆ కాంబినేషన్ కోసం వెళ్తా, అండ్ ఆల్సో గ్లిమ్స్ కోసం వెళ్తా, గ్లిమ్స్ లో నా ఫుటేజ్ కోసం వెళ్తా. మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి.